ఆటో వర్కర్లు చాలా ఇబ్బంది పెట్టారు ఈ రాష్ట్ర భవిష్యత్తులో. ఈ రాష్ట్రం మేము ఒక ఆటో డ్రైవర్లుగా చెప్తున్నాం. 1500 ఇస్తానని చెప్పాడు ఈ రాష్ట్రంలో. 1500 పవన్ కళ్యాణ్ గారి గతంలో ఏం చెప్పారంటే అమ్మఒడికే తీసుకొద్దాం, 30 రూపాయలు రోజుకి, 30 రూపాయలు, 20 రూపాయలు నెలకి ఇంత అంత అని చెప్పాడు. మాకు ఈ రాష్ట్రంలో మా పరిస్థితి ఎలా ఉందంటే 15,000 ఇచ్చేసి ఈ 15,000 ఇచ్చేసి ఈ రాష్ట్రాన్ని ఏం ముందుకు తీసుకెళ్తాడు? ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు ఆటో డ్రైవర్ల పరిస్థితి ఈరోజు దొంగలు, దోపిడీదారుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఆటో వాళ్ళ పరిస్థితి ఏంట్రా ఈ చంద్రబాబు నాయుడు చేసిందంటే మన ఆటో డ్రైవర్లని, దొంగల్ని, దోపిడీదారుల్ని, కూనీకోరుల్ని చేయడానికి ఆటో డ్రైవర్లని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడని నేను నా విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. ఏంట్రా పథకాలు సూపర్ హిట్ అంటున్నాడు. సూపర్ 6 లేదు, సూపర్ హిట్ లేదు. 2029లో 2.0 చూసి చాలా ఇబ్బంది పడతారు వీళ్ళు. ఇక్కడ ఏం అయిపోలేదు. 2029లో మేము ఖచ్చితంగా గెలిచిన తర్వాత చూసుకుంటాం వీళ్ళ పరిస్థితి. రెడ్ బుక్ లేదు, గాడిది బుక్ లేదు. వాళ్ళ బుక్కులు తీస్తే మాది డిజిటల్ బుక్. వాళ్ళ రెడ్ బుక్కులు చినిగిపోతాయేమో, డిజిటల్ బుక్ చినగదు, ఆన్లైన్లో ఉంటుంది ఎనీ టైము. మేము చూసుకుంటాం.